క్రైస్తవుల సంక్షేమానికి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని టీడీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈటే స్వామిదాస్ అన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ సెల్ నాయకులు చేసిన ఆరోపణలు ఆయన తీవ్రంగా ఖండించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఈటే స్వామిదాస్ మాట్లాడుతూ 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2 ఎకరాల క్రిస్టియన్ భవన నిర్మాణానికి చర్యలు చేపట్టామని అన్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం 5 ఏళ్లలో క్రిస్టియన్ భవన్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు నిధులు కేటాయించలేదన్నారు. తాజాగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే క్రైస్తవ భవన్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు 10 కోట్ల రూపాయలు కేటాయించారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో క్రిస్టియన్ శ్మశాన వాటికలకు స్థల సేకరణ మొదలుపెట్టారని చెప్పారు. క్రిస్మస్ వేడుకలకు జగన్ 30,000 ఇస్తే చంద్రబాబు నాయుడు ఆ నిధులను 1,00,000 రూపాయలకు పెంచారని అన్నారు. క్రైస్తవుల సంక్షేమ పథకాలకు 150 కోట్లు కేటాయించారని తెలిపారు. రానున్న ఏప్రిల్లో మరలా బడ్జెట్లో నిధులు కేటాయించి చూపనున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన 7 నెలల కాలంలోనే చంద్రబాబు నాయుడు క్రైస్తవుల పక్షపాతిగా రుజువు చేసుకున్నారని చెప్పారు. క్రైస్తవుల సంక్షేమానికి జగన్ ఏం చేశాడో, చంద్రబాబు నాయుడు ఏం చేశాడో బహిరంగ చర్చకు సిద్ధమేనా అంటూ సవాల్ విసిరారు. తెలుగుదేశం ప్రభుత్వము నారా చంద్రబాబు నాయుడు క్రైస్తవులకు ఏమీ చేయలేదని ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇది నేను చెప్తున్నాను, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతూనే, అప్పటి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు గుంటూరులో విజయవాడకు మధ్యలో 2 ఎకరాలలో క్రిస్టియన్ భవన్ కట్టించి 2 ఎకరాలు స్థలం ఇచ్చి అప్పుడు 10 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. తర్వాత దానిని 80% పూర్తయితే అంతలోపల జగన్మోహన్ రెడ్డి క్రైస్తవ ఓట్లతో మాయమాటలు చెప్పి గద్దెనెక్కడం మనం చూసాం. కానీ ఈ 5 ఏళ్లలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ క్రిస్టియన్ భవన్ని 1% కూడా దానికి నిధులు కేటాయించలేదు. తర్వాత అది శిథిలావస్థలో, అంటే చాలా పాడైపోయింది. తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతూనే దాని ఆ భవనానికి 10 కోట్లు కేటాయించడం జరిగింది. అంటే కేవలం నెలలో ఆ 10 కోట్లు కేటాయించడం జరిగింది. బరియల్ గ్రౌండ్స్ క్రైస్తవులకు చాలా ముఖ్యం. క్రైస్తవులకు చాలా ముఖ్యం బరియల్ గ్రౌండ్స్. అక్కడ ఎక్కడెక్కడ జిల్లాలలో కానీ మండలాలలో కానీ ఎక్కడైనా కానీ చూడండి అని నారా చంద్రబాబు నాయుడు గారు 2 నెలల కిందట అధికారులకు ఆదేశించారు. అంటే క్రైస్తవుల మీద ఎంత ఆయనకు ప్రేమ ఉందో ఈ 2 ఉదాహరణలు చాలు. మూడోది చూసుకుంటే, క్రైస్తవ పాస్టర్స్కి మ్యారేజ్ లైసెన్స్ ప్రభుత్వం ఇస్తుంది. అంటే పెళ్ళిళ్ళు చేయాలని లైసెన్స్ ఇస్తుంది. ఆ లైసెన్స్ గతంలో 3 సంవత్సరాలు ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారు వస్తూనే 3 సంవత్సరాలకోసారి రెన్యువల్ చేసుకోవడం కష్టము పాస్టర్స్ అని దానిని 10 సంవత్సరాలకు చేయడం జరిగింది.